హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఫేవర్ మొదలైపోయింది. అన్ని జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి, కానీ అందరి దృష్టిని ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది మాత్రం తమిళ తలైవాస్ హై ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ ను కెప్టెన్ గా, రైడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్ ను వైస్ కెప్టెన్ గా నియమించబోతున్నారనే వార్త లీగ్ లో పెద్ద దుమారాన్ని రేపుతుంది. గత సీజన్ లో కేవలం 8 విజయాలతో పట్టికలో 9వ స్థానంలో నిలిచి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరసపరిచినటువంటి తలైవాస్ ఈసారి టైటిల్ కొల్లగొట్టడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ కొత్త నాయకత్వ ద్వయం వస్తే ఆ జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకుందాం. పవన్ సెహ్రావత్ ఈ పేరు వింటేనే డిఫెండర్ల గుండెల్లో రైళ్లు పెరగడతాయి. తన ట్రేడ్ మార్క్ లైన్ జంపుతో గాల్లో తేలుతూ పాయింట్లు పట్టే ఈ ఢిల్లీ డైనమైట్ పీకేఎల్ చరిత్రలోనే మోస్ట్ వాంటెడ్ ప్లేయర్. గత సీజన్ లో తెలుగు టైటన్స్ తరపున ఆడిన పవన్ ను ఈసారి తలైవాస్ భారీ ధరకు దక్కించుకుంది. ఇప్పుడు అతను కెప్టెన్సీ కిరీటం కూడా పెట్టబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. పవన్ కు కెప్టెన్సీ కొత్త ఏమీ కాదు. బెంగళూరు బుల్స్ ను, తెలుగు టైటన్స్ ను నడిపించిన అనుభవం కూడా ఉంది. బుల్స్ తో కెప్టెన్ గా హిట్ అయిన టైటన్స్ తో మాత్రం ఆశించిన విజయం దక్కలేదు. కానీ ఒక ప్లేయర్ గా అతని ఆటలో ఏమాత్రం లోటు కనపడదు. ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా అతనిది. అతని దూకుడు, వేగం ప్రత్యర్థులకు పీడకల. ఈసారి పవన్ పై డబుల్ బాధ్యత కూడా ఉంది. ఒకవైపు రైడింగ్ లో చెలరేగాలి, మరోవైపు కెప్టెన్ గా జట్టును నడిపించాలి. ఒత్తిడిలో అతను తీసుకునే నిర్ణయాలే తలైవాస్ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. భారత జట్టుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతని అనుభవం, ముఖ్యంగా 2019 సౌత్ ఏషియన్ గేమ్స్, 2023 ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు గెలవడం అతని నాయకత్వ పటిమకు నిదర్శనం. ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు తలైవాస్ కి ఎంత ప్లస్ అవుతుందో మరి చూడాలి. పవన్ ఒకవైపు నిప్పులాంటి దూకుడైతే అర్జున్ దేశ్వాల్ మంచులాంటి ప్రశాంతత. కానీ ఆ ప్రశాంతతే చాలా ప్రమాదకరం. రైడ్ మిషన్ అని ఎందుకు పిలుస్తారంటే అతని నిలకడ అలాంటిది. ప్రతి సీజన్ లోనూ సూపర్ 10లు కొట్టడం అతనికి అలవాటు. జైపూర్ పింక్ పాంథర్స్ ను విజయాల బాట పట్టించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు తలైవాస్ కు వైస్ కెప్టెన్ అవతారం ఎత్తబోతున్నాడు. మరి అర్జున్ అసలు బలం అతని కూల్ మైండ్. ఎంత టెన్షన్ సిచ్యువేషన్స్ లోనైనా ప్రశాంతంగా ఉండి జట్టుకు కావాల్సిన పాయింట్లు తెస్తాడు. ముఖ్యంగా డూ ఆర్ డై రైడ్లలో అతని సక్సెస్ రేట్ అద్భుతం. ఒకవేళ దూకుడుగా ఆడి బెంచ్ కు వెళ్లిన రైడింగ్ బారాన్ని మొత్తం మోయగల సత్తా అతనిది. పవన్, అర్జున్ ఇద్దరు జట్లో ఉండడంతో తలైవాస్ రైడింగ్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అర్జున్ తన క్రమశిక్షణతో జట్లో ఒక కొత్త వర్క్ ఎథిక్స్ ను తీసుకువస్తాడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతుంది. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. పవన్, అర్జున్ ఇద్దరు మ్యాట్ పై కలిస్తే ఎలా ఉంటుంది? ఇది తలైవాస్ కు వరమా, లేక ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే చోట ఉండడం సమస్యగా మారుతుందా? నిజం చెప్పాలంటే ఇది ఖచ్చితంగా వరమే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆట ఒకరికొకరు సాయం చేసుకునేలానే ఉంటుంది. పవన్ రైట్ సైడ్ నుంచి రైడింగ్ చేస్తుంటే అర్జున్ లెఫ్ట్ సైడ్ నుంచి దాడి చేయగలడు. దీంతో ప్రత్యర్థి డిఫెన్స్ పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక నాపాలని చూస్తే ఇంకొకరి నుంచి దెబ్బ పడుతుంది. రైట్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్లు ఎవరి మీద ఫోకస్ పెట్టాలో తెలియక తలలు పట్టుకోవడం ఖాయం. వ్యూహాత్మకంగా చూస్తే పవన్ ను మెరుపుదాడికి వాడి ప్రత్యర్థి డిఫెన్స్ ను సెట్ అవ్వకముందే దెబ్బ కొట్టొచ్చు. అతను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే ఆ తర్వాత అర్జున్ తన నిలకడైన ఆటతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తాడు. బోనస్ పాయింట్లు, టచ్ పాయింట్లు సాధించడంలో అర్జున్ కింగ్. ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్స్ లో ఈ ఇద్దరిలో ఎవరు వెళ్లినా పాయింట్లు గ్యారంటీ అనే భరోసా ఉంటుంది. ఈ ఇద్దరు మ్యాట్ పై ఉంటే మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది డిఫెన్స్ కూడా ఫ్రీగా ఆడేందుకు హెల్ప్ అవుతుంది. ఈ కొత్త నాయకత్వం వార్తలతోనే జట్టులో కొత్త జోస్ వచ్చింది. దీనికి తోడు ఈ సీజన్ లో కొత్త తలైవాస్ ఒక సరికొత్త జెర్సీని కూడా తీసుకురాబోతుందని టాక్. నీలం, బంగారు రంగుల కలయికతో ఉండే ఈ జెర్సీలో బంగారు రంగు ట్రోఫీ గెలవాలని వారి కలను సూచిస్తుందని అంటున్నారు. మరి ఈ లీడర్షిప్ తో తలైవాస్ స్టార్టింగ్ 7 ఎలా ఉండొచ్చు? రైడింగ్ లో పవన్, అర్జున్ ప్లేసులు ఫిక్స్. మూడో రైడర్ గా అజింక్య పవార్ లేదా నరేంద్ర మధ్య పోటీ ఉండొచ్చు. డిఫెన్స్ లో సాగర్ రాఠీ, సాహిల్ గులియా, నితీష్ కుమార్, అభిషేక్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ డిఫెన్స్ యూనిట్ గనక నిలకడగా రాణిస్తే పవన్, అర్జున్ జోడీపై భారం తగ్గి వాళ్ళు మరింత రెచ్చిపోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది వారి మొదటి మ్యాచ్. ఆగస్టు 29న విశాఖపట్నంలో మొదలయ్యే పీకేఎల్ సీజన్ 12 లో తమిళ తలైవాస్ తమ తొలి మ్యాచ్ లో తెలుగు టైటన్స్ తో తలపడనుంది. ఇది కేవలం మ్యాచ్ కాదు, ఒక ఎమోషనల్ ఫైట్. గత సీజన్ టైటన్స్ కెప్టెన్ పవన్ ఇప్పుడు అదే జట్టుకు ప్రత్యర్థి. ఈ మ్యాచ్ లో గెలిచి సీజన్ ను విజయంతో మొదలు పెట్టాలని తలైవాస్ పట్టుదలగా ఉంది. ఫ్రెండ్స్, చివరిగా చెప్పాలంటే పవన్ సెహ్రావత్ కెప్టెన్ గా, అర్జున్ దేశ్వాల్ ను వైస్ కెప్టెన్ గా నియమించాలనే ఆలోచన తలైవాస్ తీసుకున్న ఒక సాహసోపేతమైన తెలివైన నిర్ణయం కావచ్చు. ఒకవేళ ఇది నిజమైతే వారి రూపంలో జట్టుకు అనుభవం, దూకుడు, నిలకడ అన్ని దొరుకుతాయి. కాగితంపై చూస్తే తలైవాస్ రైడింగ్ యూనిట్ పీకేఎల్ లోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈసారి వాళ్ళు కేవలం ప్లేఆఫ్స్ కోసం కాదు, నేరుగా టైటిల్ కోసం వస్తున్నారు. సరైన డిఫెన్స్ సపోర్ట్ దొరికితే పవన్, అర్జున్ జోడీ ఈ సీజన్ లో అద్భుతాలు చేయడం ఖాయం.
నా అంచనా ప్రకారం ఈసారి తలైవాస్ ఫైనల్ చేరే సత్తాను సంపాదించుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ పవన్ అర్జున్ జోడీ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ డ్రీమ్ కాంబినేషన్ నిజమైతే తలైవాస్ కు టైటిల్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? మీ అంచనా ప్రకారం వారి స్టార్టింగ్ 7 ఎలా ఉండాలి? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ కబడ్డీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. PKL 12 కి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.